సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే హోమ్ టూర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసారు కదా ఎవ్రీథింగ్ ఫోటో ఫ్రేమ్స్ అయినా. సో దిస్ ఇస్ ద డైనింగ్ ఏరియా అండ్ ఇవన్నీ మా మమ్మీ అండ్ ఎలా అయితే ప్యాక్ చేసిందో అలానే ఉంది. ఇగోండి దిస్ ఇస్ కిచెన్. మా అత్తమ్మ మా కోసం చపాతీలు చేస్తుంది. సో ఇది మా చెల్లి బెడ్రూమ్. మొన్నటి వరకు నా ఒక్కడి బెడ్రూమ్ అన్నమాట. ఇప్పుడు మా ఇద్దరు బెడ్రూమ్. సో ఈ బెడ్రూమ్ లో ఎవ్వరు మోస్ట్లీ రారు అండ్ ఓన్లీ డాడీ అండ్ నేను మాత్రమే. హాయ్ గైస్, వెల్కమ్ టు మీ తరుణ్ ఛానల్. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే హోమ్ టూర్. ఎస్ గైస్, హోమ్ టూర్ అనమాట. సో మీకు నా హోమ్ టూర్ అంటే నా కొత్తిల్లు, నా వైఫ్, మేమిద్దరం కలిసి చేద్దామని ఫిక్స్ అయ్యాము. సో అందుకే ఇవాళ హోమ్ టూర్ మొత్తం డీటెయిల్గా లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎవరైతే కామెంట్ చేయాలనుకుంటే ఫాస్ట్గా కామెంట్ చేయండి అండ్ లైక్, షేర్ అండ్ గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అండ్ వచ్చేద్దాం పదండి. కమ్. ఎస్ గైస్, ఇదైతే హాల్ అన్నమాట. ఇది హాల్, ఇక మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ హాల్లో ఏంటంటే ముఖ్యంగా మీకు చూపించాల్సింది, ఇది నా న్యూ హోమ్ టూర్ అనమాట. సో నా పాత హోమ్ టూర్ కూడా ఉంది, బట్ అది నా పాతిల్లు, ఇది నా కొత్తిల్లు అనమాట. అందుకే డీటెయిల్గా ఎవ్రీథింగ్ నేను చూపిస్తాను. సో లాస్ట్ వరకు చూసేయండి. అండ్ ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసారు కదా ఎవ్రీథింగ్ ఫోటో ఫ్రేమ్స్ అయినా అండ్ ఈ ఫోటో ఇది మా ఎంగేజ్మెంట్ ఫోటో. ఎస్, ఇది నా ఎంగేజ్మెంట్ ఫోటో అనమాట, మా ఎంగేజ్మెంట్ ఫోటో. సో నా డైహార్ట్ ఫ్యాన్ ఒక నాగార్జున అని ఉంటాడు. సో అతను ఇచ్చాడు. ఏ చిన్న అకేషన్ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఏదో ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చి మా దగ్గరకు వచ్చి ఆశీస్సులు తీసుకొని మరి వెళ్తాడు అనమాట. అండ్ ఇది వచ్చేసి మా పెళ్ళి ఫొటోస్ అనమాట. సో చూసారు కదా ఫ్రేమ్స్ కూడా. ఆల్రెడీ మీరు ప్రతి మ్యారేజ్ వీడియోస్ కూడా మన ఛానల్లోనే ఉంది. మ్యారేజ్ వీడియోస్ అయినా, మ్యారేజ్ ఎంగేజ్మెంట్ వీడియోస్ అయినా, ఎవ్రీథింగ్. సో చూసారు కదా, ఇగో ఈ నాకు వచ్చిన అవార్డ్స్. సో కొన్ని నాకు నా పేరు మీనాక్షికి అండ్ చాలా నా పేరు మీనాక్షికి వచ్చాయి. సో నా పేరు మీనాక్షి చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు కదా. సో తినకు కూడా తెలుసు నా పేరు మీనాక్షి ఇంకా అయిపోయింది కదా, అయినా సరే ఫ్యాన్స్ వస్తూనే ఉన్నారు ఏంటి అని అనుకుంటున్నారు. బట్ ఆ ఫ్యాన్స్ ఎప్పటికీ 100% అలాంటివి ఉంటాయి. ఇది డైనింగ్ ఏరియా. సో దిస్ ఇస్ ద డైనింగ్ ఏరియా అండ్ ఇవన్నీ మా మమ్మీ అండ్ ఎలా అయితే ప్యాక్ చేసిందో అలానే ఉంది. సో మా మమ్మీకి నీట్గా ఉండడం ఇష్టం, దీనికి కూడా అదే నేర్పిస్తుంది అనమాట. చిన్నది ఏదైనా ఉన్నా సరే నేర్పిస్తూ ఉంటుంది, ఇలా అలా ఇలా అలా అని చెప్పి. సో మేమైతే ఇక్కడ అందరం కూర్చొని అయితే తింటాం. ఇక్కడ మేము ఐరన్ చేసుకుంటాం. ఇక్కడ ఒక్కొక్కసారి ఇక్కడ డైనింగ్ హాల్లో ఇక్కడ తింటాం, లేదంటే విల్ గో సోఫా సెట్లో వెళ్ళి మోస్ట్లీ తింటాం. అండ్ ఇక్కడ చూస్తే ఇగోండి దిస్ ఇస్ కిచెన్. మా అత్తమ్మ మా కోసం చపాతీలు చేస్తుంది. చపాతీ కాదు, దిస్ ఇస్ జొన్న రొట్టె. దిస్ ఇస్ జొన్న రొట్టె అండ్ ఎవ్రీడే సమ్ హెల్దీ ఫుడ్ కాబట్టి తింటూ ఉంటాం మేము. అండ్ ఇది మా దేవుడి గది. ఇప్పుడే పూజ అయిపోయింది. జస్ట్ నో, అంటే రోజు పూజలు చేస్తారు, కావాలని ఏదో పెట్టలేదు. ఎస్ గైస్, ఇదైతే మా పూజక్క బెడ్రూమ్. సో చిన్న బెడ్రూమ్స్ నుంచి పెద్ద బెడ్రూమ్కి వెళ్దాం అట్లా. సో ఇది మా చెల్లి బెడ్రూమ్. సో ఇక్కడ వెంటిలేషన్ కూడా చాలా బాగానే ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. సో అవసరం లేదు లైట్ వేయడం కూడా, చాలా వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఇక్కడ బయట నుంచి చూస్తే కూడా ద వ్యూ, టెంపుల్ అయినా ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తే ఇగో మా చెల్లి, మా బావ ఫోటో ఫ్రేమ్ మా చెల్లి బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చాడు. సో నేను మా అక్క అయితే ఇక్కడిక్కడనే కూర్చొని చాలా ముచ్చట్లు పెట్టుకుంటాం అన్నమాట. ఇక్కడెక్కడ వీళ్ళు కూర్చొని ఇక్కడ ఈ సరౌండింగ్ లో ఇక్కడ కూర్చొని మాట్లాడుతుంటారు వీళ్ళు మోస్ట్లీ. సో ఇది మా చెల్లి బెడ్రూమ్. సో నెక్స్ట్ వచ్చేసి మా బెడ్రూమ్కి వెళ్ళిపోదాం. వచ్చండి ఫాస్ట్గా.
చూపిస్తా. మీ టైగర్ బెడ్రూమ్ అంటే మా డాడీ బెడ్రూమ్ అన్నమాట. వచ్చేయండి. సో ఎస్ గైస్, ఇది నా బెడ్రూమ్. సో ఇది మా ఇద్దరు బెడ్రూమ్ అన్నమాట. మొన్నటి వరకు నా ఒక్కడి బెడ్రూమ్ అన్నమాట. ఇప్పుడు మా ఇద్దరు బెడ్రూమ్. మా ఇద్దరు బెడ్రూమ్. అండ్ మ్యారేజ్ అయినప్పటి నుంచి న్యూ బెడ్ అండ్ ఇక ఇలానే సాగుతుంది. సో చూసారు కదా గిఫ్ట్స్ కూడా. ఇదైతే మా ఫేవరెట్ ఫోటో. ఇది మా వన్ ఆఫ్ ది బెస్ట్ మంచి ఫోటో ఫ్రేమ్ నా బొమ్మడిది ఇచ్చిండు. ఇది ఎవరు గిఫ్ట్ ఇచ్చారు? ఎవరు ఇచ్చారు? నా ఫ్రెండ్ బర్త్డేకి ఎప్పటిదో. అండ్ ఇది నా మ్యారేజ్ కి ఫోటో ఫ్రేమ్ ఇచ్చారు గిఫ్ట్. అండ్ కొన్ని ఫోటో ఫ్రేమ్స్ మాత్రమే ఇక్కడ పెట్టుకున్నాం డీసెంట్ గా, కొంచెం బాగుంటుందని. ఇది మన ప్రీ వెడ్డింగ్ ది, నా ఫ్రెండ్ ఇచ్చింది. ఇది మా ప్రీ వెడ్డింగ్ ది అన్నమాట. సో చాలా బాగుందని చెప్పి మా మ్యారేజ్ లోనే సమ్ గిఫ్ట్స్ వస్తాయి కదా, సో ఇది చాలా క్యూట్ ఉందని చెప్పి ఇదే ఫ్రేమ్ కట్టించి మరి ఇచ్చారు. సో ఇది చూసారు కదా, దిస్ ఇస్ సింపుల్ అండ్ స్మార్ట్. ఇగో చూడడానికి ఒక అదేమంటారు డ్రెస్సింగ్ టేబుల్ అండ్ బెడ్. నా ఫేవరెట్ బెడ్ అన్నమాట ఇది. హైలైట్ ఏంటంటే ఇదంతా ఉంది కదా ప్లేస్, ఇక్కడే ఈడ వరకే మా ప్లేస్, అదంతా ఫ్రీ మొత్తం. నేను ఈడ కింద పడిపోతా, పొద్దున వచ్చేసరి నేను కింద పడిపోతానేమో, అలా 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 తోసుకుంటే వచ్చేస్తుంది. సో ఇందులో అయితే మా హీరో బట్టలు మొత్తం అన్ని, ఎవ్రీథింగ్, నా బట్టలు అన్ని దీంట్లో ఉంటాయి. మొత్తం క్రేజీగా అంటే క్రేజీగా మొత్తం ప్యాక్ ఉంటాయి అన్నమాట. అంటే దాని వెనకాల లేయర్స్ కూడా ఉన్నాయి. సో ఇండస్ట్రీలో ఎన్ని బట్టలు ఉన్నా సరే తక్కువే. సో 100%. అండ్ దీంట్లో నా వైఫ్ బట్టలు. చలో. అండ్ ఇగోండి, ఇది ఇంకొక కబోర్డ్. అండ్ ఇవన్నీ నా బ్లేజర్స్. అండ్ నాకు షూటింగ్స్ కి కావాల్సిన కొన్ని ఈవెంట్స్ కి కావాల్సిన కొన్ని బ్లేజర్స్ అండ్ కొన్ని కాస్ట్యూమ్స్, కొన్ని రిచ్ కాస్ట్యూమ్స్ అండ్ కొన్ని కొలాబరేషన్ చేసిన కాస్ట్యూమ్స్ ఉంటాయి కదా, డిజైనర్ వేర్స్, అవన్నీ కొంచెం స్పెషల్ గా ఇట్లా పెట్టేస్తా సపరేట్ గా. అండ్ మా మామయ్య బెడ్రూమ్, మీ మామయ్య బెడ్రూమ్, నా డాడీ బెడ్రూమ్ కి వెళ్ళిపోదాం, మా మమ్మీ వాళ్ళ బెడ్రూమ్ కి. మా అత్తమ్మ అంటుంది టైగర్, నిజంగా మా మామ టైగరే. ఇది మా మామ బెడ్రూమ్ అన్నమాట. చూసారా, మామూలుగా ఉండదు అసలు ఈ బెడ్రూమ్. మోస్ట్లీ నేను ఒక్కొక్కసారి అదేమంటారు ఇక్కడికి వచ్చే కొంచెం అప్పుడప్పుడు రిలాక్స్ అవుతూ ఉంటా. సో ఎవరైనా బంధువులు వచ్చినా సరే నా బెడ్రూమ్లో, చెల్లి బెడ్రూమ్లో ఉంటారు. సో ఈ బెడ్రూమ్లో ఎవ్వరు మోస్ట్లీ రారు. అండ్ ఓన్లీ డాడీ అండ్ నేను మాత్రమే. నా వైఫ్ కూడా చాలా తక్కువ, రావాలంటే భయపడతారు అనమాట. అంటే ఇక మామయ్య అంటే అంత కదా. చూడండి మా అత్తయ్య ఎంత స్మార్ట్ ఉన్నా. మా అత్తయ్య ఆల్వేస్ హీరోయిన్. చూసారు కదా. సో బెడ్రూమ్స్ లో మేము చాలా సింపుల్ అండ్ స్మార్ట్ గా, ఏమీ లేదు మొత్తం గజిబిజి ఏమి పెట్టదలుచుకోవట్లేదు. సో ఇలాంటి 3 BHK బెడ్రూమ్ అన్నమాట మాది. అండ్ మీకు ఇంకో బ్యూటిఫుల్ వ్యూ అనేది కూడా చూపిస్తాను, చూసేయండి. బయట నుంచి బాల్కనీ. ఉరుకో, పరిగే పరుగు ఉరుకుతుంది మొత్తం కానీ. సో ఇది వాషింగ్ ఏరియా, ఇది వాషింగ్ ఏరియా. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూసారు కదా, బ్యూటిఫుల్ వ్యూ అనేది ఉంటుంది. చాలా 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 బ్యూటిఫుల్ వ్యూ. అండ్ ఇక్కడ అండ్ ఇటువైపు నుంచి కూడా మొత్తం ఇప్పుడు బట్టలు అన్నీ ఆరేసారు కాబట్టి కొంచెం క్లమ్జీ ఉంది, సారీ ఫర్ దట్. అండ్ బయట బాల్కనీ కూడా అదంతా మాదే. సో అక్కడ నుంచి కూడా వ్యూ చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి అయితే ఎక్సలెంట్, అసలు వర్షం పడేటప్పుడు ఇక్కడే ఉండాలనిపిస్తుంది అనమాట. ఇక్కడే ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం, సంథింగ్ మాట్లాడుతూ ఉంటాం, ఆర్ అలా డిస్కస్ చేస్తూ ఉంటాం. సో ఎస్ గైస్, వచ్చేయండి ఒకసారి లోపలికి. ఇంకొకటి, ఇక్కడ ఈ గ్రౌండ్ లో మా అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉంటారు, మేము పై నుంచి ఇక్కడ చూస్తూ ఉంటాం. సో నా వైఫ్ చెప్పింది కదా, మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, మా మమ్మీ కూడా మా డాడీ పొద్దున్న వెళ్ళిన వెంటనే వాకింగ్ చేస్తుంటారు. సో అలా అనమాట. అండ్ ఎస్ గైస్, చూసారు కదా, ఏదైనా స్పెషల్ కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, ఆ ఐటమ్స్ అన్ని ఈ కబోర్డ్ లో అనేది పెడుతూ ఉంటాం కొంచెం బ్యూటిఫుల్ గా ఉండడానికి. ఇవ్వండి కొంచెం ఇలాంటి పీసెస్ ఆర్ సంథింగ్, ఏదైనా మంచి ఇది మమ్మీ డాడీ హ్యాండ్ కదా,
ఇలా. అత్తమ్మ మామయ్య హ్యాండ్ కదా యా. సో ఇది మా చెల్లి ఏమో గిఫ్ట్ చేసింది. మా మమ్మీది అండ్ మా డాడీది హ్యాండ్. సో చాలా డేస్ అంటే నియర్లీ ఒక 2 years అవుతుంది అనుకుంటా నాకు తెలిసి. మ్యారేజ్ డే రోజు ఈ చిన్న గిఫ్ట్ అనేది ఇచ్చాము. సో ఎస్ గైస్ చూసారు కదా. సో ఇలాంటి చిన్న చిన్న మెమొరీస్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో ఇలాంటి చిన్న చిన్న మెమొరీస్ మనం ఇంట్లో కూడా లైక్ మమ్మీ డాడీ వాళ్ళది దాచిపెట్టుకొని అండ్ హ్యాపీగా లైఫ్ లాంగ్ ఇలాంటి ఉన్నంత వరకు చూసుకోవాలి. సో ఎస్ ఇక్కడ పెట్టేస్తాం. సో ఎస్ గైస్, సో ఇక్కడ చూసుకుంటే మనం నా ఫ్యామిలీ అంటే అఖిల రాకముందు ఎవ్రీ పర్సన్ అంటే మా మమ్మీ, మా చెల్లి, మా అక్క, మా అల్లుళ్ళు అందరూ ఈ ఫ్యామిలీ ఫోటోలో ఉన్నారు. సో ఆఫ్టర్ దట్ ఈ ఫోటో చూసుకుంటే తిరుపతికి వెళ్ళినప్పుడు, ఎస్ మేము తిరుపతికి వెళ్ళాము. సో తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా అఖిల నాకు పరిచయమే, కానీ మ్యారేజ్ అనేది ఇంకా లేదా అనేది తెలియదు. సో అప్పుడు దిగిన ఫోటో మొత్తం హోల్ ఫ్యామిలీ ఉన్నారు, బట్ ఇంకా అఖిల అనేది లేదు అప్పుడు. సో అఖిల ఇప్పుడు ఉంది. సో ఇప్పుడు ఉంది కాబట్టి లైఫ్ లాగ్ వెళ్తూనే ఉంటాం. సో 100% ఇది తిరుపతి దగ్గర దిగింది. ఫ్యామిలీ. ఎస్ ఇక్కడ చూసారా, మా పెద్దక్క, చిన్నక్క, మా అక్క అండ్ మా బావ అండ్ అల్లుళ్ళు ఇద్దరు. నేను శ్రీకాంత్ అన్న లేంలే అప్పుడు. సో నెక్స్ట్ వచ్చేస్తే మనం అండ్ ఇది ఒక ఫోటో ఫ్రేమ్, వన్ ఆఫ్ నా పాస్ట్ బ్యూటిఫుల్ ఫోటో ఫ్రేమ్, నాకు నచ్చిన ఫోటో ఫ్రేమ్ ఇది కూడా. అండ్ ఇక్కడ పైన చూసుకుంటే కూడా చాలా ఇష్టమైన నా సోలో ఫోటో ఫ్రేమ్. అండ్ ఇక్కడ చూసుకుంటే మా మమ్మీ, మా డాడీ సమ్ నియర్లీ 2006 or 2007లో దిగిన ఫోటో ఫ్రేమ్ అది. సో నాకు చాలా ఇష్టమైంది. సో అందుకే అది మరీ మిడిల్లో పెట్టాను. అండ్ కట్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ చూడండి, బ్యూటిఫుల్ పిక్ ఆఫ్ ది డే. ఇది నేను, దిస్ ఇస్ మీ. ఇది మా అక్క, మా మమ్మీ, మా డాడీ అనమాట. సో క్యూట్ కదా. నాకే అనిపిస్తుంది నాకు కూడా ఇలాంటి కొడుకు పుట్టాలి అని, నాకే అనిపిస్తుంది అనమాట. సో ఇంత క్యూట్ ఉన్నాడు అంటే అది మనమే. సో ఎస్ గైస్ చూసా ఎంత బాగున్నాడు చూడు, అబ్బా. సో ఇంత బాగున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా అక్క, మా ఇంటి లక్ష్మి, మా అక్క. సో క్యూట్ ఆమె. ఇక లక్ష్మి అనమాట. ఫేస్ లో ఎప్పటికీ నవ్వు మాత్రం. ఎన్ని మా అక్క అండ్ తర్వాత ఇంకో లక్ష్మి మా చెల్లి అండ్ ఇంకో లక్ష్మి ఈమె ఇప్పుడు వచ్చింది. సో ముగ్గురు లక్ష్మిలు అనమాట. కానీ ఫస్ట్ ప్లేస్ ఎప్పటికీ మా అక్కకే. సో 100% సో స్వీట్. ఈ ఫోటో ఫ్రేమ్ మా బావ పెళ్ళిలో అదే ఫస్ట్ టైం పెళ్లి చూపులు ఉంటుంది కదా, పెళ్లి చూపులు అప్పుడు చేతులు ఫ్రీగా అంటే ఒట్టి చేతులతో రావద్దని చెప్పి ఈ ఫోటో ఫ్రేమ్ తీసుకొచ్చాడు, జస్ట్ ఫోటో ఫ్రేమ్. సో దానిలో మా అక్క ఫోటో పెట్టి మాత్రమే ఇలా పెట్టేశాము. సో వెరీ నైస్, చాలా బాగుంది కదా. సో ఇదన్నమాట. ఇవన్నీ చిన్నప్పటి ఏదో ఫోటో ఫ్రేమ్ ఉంటే ఏదో యాడ్ చేశాను. చెల్లి, నేను, అక్క చెల్లి వీళ్ళు ఏంటంటే స్కూల్లో ఉన్నప్పుడు ఇది. అండ్ గైస్ మీకు చెప్పడం మర్చిపోయాను, ఐఎమ్ ఆల్సో మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, మా అసోసియేషన్కి మెంబర్ని. సో ఈ కార్డ్ అనేది ఎవరికి రాదు, చాలా రేర్, చాలా ఒక పెద్ద సెలబ్రిటీస్కి మాత్రమే వస్తుంది. సో ఆ కేటగిరీలో నేను కూడా. అండ్ చిరంజీవి అయినా సరే, పవన్ కళ్యాణ్ గారు అయినా సరే, ఎవ్రీ పర్సన్స్ పెద్ద వాళ్ళు ఉంటారు కదా. సో ప్రతి ఒక్కరికి ఈ కార్డ్ అనేది ఉంటుంది. సో ఐఎమ్ ఆల్సో ద మెంబర్ ఆఫ్ దిస్ కార్డ్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ టు సీ దిస్. అంటే చాలా వాల్యుబుల్ కార్డ్ అనమాట మా కార్డ్. సో ఇలాంటి చాలా మెమొరీస్ హోమ్ టూర్లో ఇలా పెడుతూ ఉంటాను. సో దీంట్లో చాలా కొన్ని ఇది కూడా నాకు ఒక గిఫ్ట్. సో దిస్ ఆల్ ఆర్ సిల్వర్ ఫ్రేమ్ తోటి, ఒరిజినల్ సిల్వర్ అనమాట. సో ఇవన్నీ చిన్న గిఫ్ట్స్ అనేది నేను ఎక్కడికి వెళ్ళినా సరే, చిన్న ఇంటికి వెళ్ళినా సరే ఇలా వెల్కమ్ చెప్తుంటారు అనమాట. వెళ్ళేటప్పుడు అదేమంటారు, గిఫ్ట్స్ ఇచ్చి పంపిస్తారు. సో
సో ఇక్కడ చూసుకుంటే ఆల్ భగవద్గీత అయినా సరే, దేవుడిది భగవద్గీత అండ్ దేవుడిది ఫ్రేమ్, చిన్న చిన్న ఎవ్రీథింగ్ నేను ఇవన్నీ దీంట్లో దాచిపెడుతూ ఉంటారనమాట ఇంట్లో వాళ్ళు కూడా. సో చాలా నీట్ అండ్ క్లీన్గా పెడుతూ ఉంటారు. చూసారు కదా గైస్, నా హోమ్ టూర్ అనేది చిన్న సింగిల్ టేక్లో ప్రతి ఒక్కరికి నేను చూపించాను. అండ్ ఎవరైతే లైక్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే షేర్ చేయాలనుకుంటున్నారో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. తరుణ్ తేజ్ ఛానల్లో వ్లాగ్స్ అనేది అల్టిమేట్గా వస్తూనే ఉంటుంది. కంటెంట్ క్యూట్గా స్మార్ట్గా ఉన్నా సరే కంటెంట్ ఉన్న వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. సీ యూ టిల్ దెన్, లవ్ యూ ఆల్ గైస్, బై బాయ్.